హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా ములక్కాయ కర్రీ, ములక్కాయ ఎగ్ కర్రీ. అయితే ముందే నేను రాకముందే ఈ మొత్తం వేసేసారన్నమాట. ముందు ఉల్లిపాయలు వేగాక ములక్కాయలు వేసి తర్వాత ఉల్లిపాయలు 2 మసాలా ఆ పల్లీలు కొంచెం గట్టి పట్టారు అంటే గ్రేవీ రావటానికి అనమాట. అది మొత్తం వేగాక ఇగో ఎగ్స్ ఇలా చేసాం. ఎందుకంటే అందులో వేసినా కానీ ఇలా చక్కగా టేస్టీగా ఉంటుంది, కారం పట్టుద్దని చక్కగా నూనెలో వేంపామన్నమాట. నూనెలో వేంపి ఇలా వేస్తే మళ్ళీ కదలకుంటాయి. ఎగ్స్ అట్టుంటే వీటికి కారం గట్ట పట్టదు కదా, అందుకనే కారం పట్టిద్దని మంచిగా ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాం. కొన్ని పగిలిపోయినాయి ఏమనుకోవద్దు, వేయించి ఇక్కడ పెట్టుకున్నాం. ఇది ఉడికాక మసాలా పల్లీలు ఇవి వేసి చక్కగా గ్రేవీ వస్తుంది అనమాట. కొంచెం పల్లీలు వేసుకుంటే గ్రేవీగా ఉంటుందని ఇట్లా వేసుకొని ఇక మసాలా అనమాట. ఇక మొత్తం అల్లం వెల్లుల్లి అది మొత్తం అనమాట. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, మా ఛానల్ చూసేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ములక్కాయ ఎగ్ కర్రీ ఎలా ఉంటుంది అనమాట. అంటే కొంచెం పులుసు పెట్టామన్నమాట. మరి ఇదైతే కలవాలగా అన్నమని ఇలా పులుసు పెట్టాం. ములక్కాయ ఎగ్ పులుసు ఇది ఇలా చూసారా. ఇదిగో ములక్కాయ ఎలా వస్తుంది, ఎలా కనబడుతుంది, తినాలనిపిస్తుందా? బాగుంది కదా. నేను తిని చెప్తాను మీకు, ఓకేనా ఫ్రెండ్స్. మా ఛానల్ మేకల ఎంకేఎల్ ఫ్యామిలీ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, చేయండి ఫ్రెండ్స్.